ఉన్నాడు ఇక్కడ కానాన్లో. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఈ సంతానం మీ సంతానమును ఈ దేశం ఇచ్చేదను. హల్లెలూయా. ఈ దేశము కానాను అనే దేశమును మీకు ఇచ్చేదని అంటున్నాడు. అంటే సంతానము లేనప్పుడు దేవుడు దేశమునే నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. అంటే దేశం అనగా ఆ రాజు, ఆ ప్రజలు, ఆ స్థలాలు, ఆ ఇల్లులు, వాటన్నిటిని బట్టి వాటన్నిటిని నేను ఇస్తాను. హల్లెలూయా. అంటే దేశం అంటే ఒకటే కాదు. దేశం అంటే అక్కడ ఉన్న మొత్తం ఆ ప్రాంతము, ఆ ప్రదేశము, ఆ యొక్క ఇల్లులు, ఆ యొక్క స్థలము, ఆ ప్రదేశంలో ఉన్న సమస్తమును దేవుడు ఎవరికి ఇస్తుండే? ఇక్కడ అబ్రహాము సంతానంకి ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క రాజ్యం అంతటిని దేవుడు ఈ అబ్రహాము సంతానమునకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ రాజు పెద్ద పెద్ద రాజులు ఉంటారు, మరి అంత గొప్ప రాజ్యాలను మేము ఏ విధంగా చేయిస్తాము అని ఏమని అన్నాడు ఇక్కడ? ఏమనలేదు. దేవుడిని నమ్మిరు. ఆ ప్రదేశంలో నాకు ఒక్క కుమారుడు లేడు, అయినను నువ్వు నా సంతానానికి ఈ దేశాన్ని ఇస్తా అంటున్నావు కదా, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎట్లా ఎట్లా నాకు సంతానం ఒక్కరు కూడా లేరు కదా అని ఏమనలే. అంటే మనము మన పరిస్థితిని చూసి, మన యొక్క స్థితిగతులను చూసి, ఏ విధంగా నేను ₹1,00,00,000 ఇల్లు కొనుక్కోగలనా, నేను ఈ దేశమును స్వాధీనపరచుకోగలనా, నేను రాష్ట్రపతిని స్వాధీనపరచుకోగలనా, ఈ రాష్ట్రాలను స్వాధీనపరచుకోగలనా, ఈ దేశాన్ని స్వాధీనపరచుకోగలనా? నాకు సామర్థ్యమే లేదు, నాకు ఏ భాషలు కూడా తెలియదు, ఆ భాష తెలియదు, ఆ ఒక్క ఊరికి ఏ విధంగా వెళ్ళాలో తెలియదు, ఈ దేశాన్నే స్వాధీనపరచుకుంటా అంటే ఇక్కడ అబ్రహాం ఏం చేసిండు? నమ్మిండు. హల్లెలూయా. అంటే నమ్ముట ఒకటే నువ్వు చేయాల్సింది, తర్వాత విషయాలన్నీ దేవుడే చేస్తాడు. కార్యాలన్నీ చేసేవాడు చేయువాడు ఆయనే. హల్లెలూయా. ఆయన అప్పుడు ఏం చేసినట్ట? ప్రత్యక్షం ఒక బలిపీఠమును కట్టెను. హల్లెలూయా. అంటే దేవుని నమ్మి థ్యాంక్ యూ చెప్తుండు, దేవునికి యేసయ్యకి కృతజ్ఞతలు చెప్తుండు. ఈ దేశము నేను నీకు ఇచ్చేది అన్నప్పుడు ఆయన కృతజ్ఞతగా ఒక బలిపీఠం, అంటే ప్రార్థన బలిపీఠము అక్కడ కట్టిండు. హల్లెలూయా. ఎందుకంటే దేశంను ఇస్తున్నప్పుడు ఆయన నమ్మిండు. ఆ దేశంలో ఉన్న సమస్తమును, ఎంత పెద్ద రాజైనా ఎవరైనప్పటికీ నాకు దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఈ దేశాన్ని నీకు నేను స్వాధీనపరిచేదని అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు సందేహించొద్దు. దేవుడు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటను మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఆ విశ్వాసాన్ని పొందుకొని మనం ముందుకెళ్ళాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటను మన జీవితంలో సకలము ఆయన ఒక సమయంలో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి ఆయన మహిమ పొందుకుంటాడు. హల్లెలూయా.